హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందు అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను వచ్చేసి టీఎస్కే కలర్స్కి అయితే వచ్చేసిన మన కొరుట్లలో. ఇది మనకు అడ్రస్ వచ్చేసి మనకు అటు అపోజిట్లో తీసుకున్నట్టయితే ఎస్ఎస్యూ కలర్స్ ఇంకా శ్రీ గణేష్ కలర్స్కి అపోజిట్ గల్లీలో అయితే ఉంటుంది. ఇది మన చారి కలర్స్కి పోయే సంధిలో స్టార్టింగ్ ఇది అదే టీఎస్కే కలర్స్. ముందుగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని అట్లనే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మంచి మంచి గణపతులు అయితే ఉన్నాయి. నేనైతే ఇప్పుడు మీకు పెడతా, చలో చూసేద్దాం. చలో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి పీఠ మీద కూర్చున్న గణపతి. మనకి ఇది హైట్ వచ్చేసి దాదాపు 8 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది. మనకి ఇది గణపతి వచ్చేసి వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకి ఆర్చ్ అయినా ఏదైనా నెక్స్ట్ లెవెల్ ఇచ్చిలు. ఇటు మనకి సైడ్లోకి తీసుకున్నట్టయితే మూసికలు ఇచ్చిలు. నేనైతే మీకు ఒకసారి క్లోజప్లో పెడతా, చలో చూసేయండి. అట్లానే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి సింహాసనం మీద కూర్చుంది. మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే రెండు పులిలను అయితే ఇవ్వడం జరిగింది. మనకి అటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకి పులిలను ఇవ్వడం జరిగింది. నేనైతే మీకు క్లోజ్అప్లో పెడతా, చూసేయాలి. మనకి అట్లనే బ్యాక్ డ్రాప్ తీసుకున్నట్టయితే గరుడ అంటే గద్దలని ఇవ్వడం జరిగింది. గరుడని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో కూడా బ్యాక్ డ్రాప్లో గరుడ ఇచ్చిలు. ఇంకా పైన చూసుకుంటే మనకి ఆదిశేషుని ఇవ్వడం జరిగింది. ఆర్చ్లో ఒకసారి మీకైతే క్లోజ్అప్లో పెడతా, చూసేయాలి ఒకసారి గణపతిని. ఇక్కడ మనకైతే గణపతి వచ్చేసి సింహాసనం మీద కూర్చుంది. ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో ఉంది. మనకి బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే 4 గజరాజులను ఇవ్వడం జరిగింది. అంటే మన ఏనుగు తలకాయలను అయితే ఇచ్చిళ్ళు బ్యాక్ సైడ్లో. నేనైతే మీ క్లోజ్అప్లో పెడతా, ఒకసారి చూసేయండి. ఇక్కడ మనకు చూసుకోవచ్చు కాన్సెప్ట్ అయితే వచ్చేసి యూనిక్ కాన్సెప్ట్ ఉంది. ఇది మనకు బ్యాక్ డ్రాప్ అయినా సైడ్ లాకైనా నెక్స్ట్ లెవెల్ వచ్చేసిళ్ళు మన గణపతికి. ఈసారి నాకు తెలిసి టీఎస్కే కలర్స్లో ఇదే ట్రెండింగ్ అనేసి అయిపోతుంది అని అనుకుంటున్నాను నేనైతే. మీరైతే కామెంట్ చేసేయండి. అట్లనే మనకు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్లో అయితే మనకి భారతదేశం ఇవ్వడం జరిగింది. అట్లనే పైన భారత్ మాతని ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్లో పైన చూసుకున్నట్టయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఇవ్వడం జరిగింది. అట్లనే ఇటు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి జవాన్ ఇవ్వడం జరిగింది, అంటే మన ఇండియన్ ఆర్మీ. అట్లనే మనకి ఇటు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే రైతును కూడా ఇవ్వడం జరిగింది. యూనిక్ కాన్సెప్ట్తో ఉంది. గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. పైడి ఇచ్చిలు, పైన మనకి భారత్ మాత ఉంది. నేనైతే మీకు క్లోజ్అప్లో పెడతా, ఒకసారి చూసేయండి. చలో ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి చింతమణి మోడల్ గణపతి. మనకు ఆర్చ్ అయితే సింపుల్గా ఇచ్చేసిలు, గోల్డ్ కలర్ ఉంది. గణపతి కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. సింపుల్గా మనకి గణపతి హైట్ వచ్చేసి 7 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది గణపతి. ఇక్కడ మనకి సింహాసనం మీద కూర్చుంది. మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే సింహాలను ఇవ్వడం జరిగింది. నేనైతే మీకు క్లోజ్అప్లో పెడతా, ఒకసారి చూడండి. చలో అట్లనే ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మనకి గణపతి వచ్చేసి మనకి 10 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. మంచి బండ మీద కూర్చుంది. మనకి గణపతి అయితే వచ్చేసి బండరాయి మీద. మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే గజరాజు ఉన్నాడు. గజరాజు పైన చూసుకుంటే మనకి ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నాడు. గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ. నేనైతే మీ క్లోజ్అప్లో పెడతా, చూసేయాలి. అట్లనే మన స్వామివారికి పైన చూసుకున్నట్టయితే కిరీటంలో ఆదిశేషుని ఇవ్వడం జరిగింది. ఆదిశేషు ఇంకా మిడిల్లో అయితే లింగంని కూడా ఇవ్వడం జరిగింది. నేనైతే మీకు ఒకసారి క్లోజ్అప్లో పెడతా, చలో చూసేయండి.
స్వామివారిని చూసుకున్నట్టయితే మనకి కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు సింహాసనం మీద. మనకి ఇటు కింద చూసుకున్నట్టయితే నందీశ్వరుడు ఉన్నాడు. అట్లనే పక్కన ఇటు రైట్ సైడ్లో చూసుకుంటే ఆది యోగిని అయితే ఇవ్వడం జరిగింది మన శివయ్యని. చూసుకోవచ్చు వేరే లెవెల్ ఉంది వర్క్ అయితే. నేనైతే ఒకసారి మీకు క్లోజ్అప్లో ఇవ్వబడతా, చలో చూసేయండి. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మన స్వామివారు వచ్చేసి అయితే మంచి సింహాసనం మీద కూర్చున్నాడు. చూసుకోవచ్చు సింహాసనం మీద కూర్చుండి చేతులు అయితే గద పట్టుకున్నాడు. అట్లనే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి హంసలను ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు ఓమిచ్చిళ్ళు ఇంకా అటు ఓమిచ్చిళ్ళు ఇంకా అట్లనే చూసుకున్నట్టయితే మనకి గద్ద రెక్కలను ఇవ్వడం అయితే జరిగింది. వర్క్ అయితే మొత్తం A to Z కంప్లీట్ అయిపోయింది స్వామివారిది. నేనైతే మీకు క్లోజ్అప్లో పెడితే ఒకసారి చూసేయండి. అట్లనే ఇంకా అటు సైడ్ ఇంకా మన గణపతులు ఉన్నాయి, అవి కూడా నేను అటు వెళ్ళి చూపిస్తాను. మీరైతే క్లోజ్అప్లో చూసేయండి. ఇక్కడైతే వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు తొందరగా వచ్చేసి అయితే బుకింగ్స్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఇంకా చూపెడతా. ఇంకా ఇటు సైడ్ కూడా 2-3 గణపతులు ఉన్నాయి, అవి కూడా మీకు చూపెడతా. చలో చూసేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది రైట్ సైడ్లో ఆదియోగి వచ్చిన గణపతి. ఇందాక మీకు అక్కడ చూపించిన కదా భారతదేశం కాన్సెప్ట్ గణపతి. ఇదైతే మనకి వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. మీకు స్టార్టింగ్లో అయితే చూపించిన కదా, ఇది వచ్చేసి మనకి వైట్ కలర్ పీస్ అన్నట్టు. అట్లనే ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మన స్వామివారు వచ్చేసి సింహాసనం మీద కూర్చుంది. మంచిగా కాలు అయితే ఇట్లా పెట్టుకొని కూర్చున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి టెంపుల్ని ఇవ్వడం జరిగింది ఆర్చ్లో. అట్లనే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే రాముని ఇవ్వడం జరిగింది. నేనైతే మీకు క్లోజ్అప్లో చూపెడతా, చలో ఒకసారి చూసేయండి. ఇక్కడ అట్లనే ఇక్కడ మనకు చూసుకోవచ్చు వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇవన్నీ వచ్చేసి మనకి చిన్న గణపతులు. ఇంకా లోపల చిన్న గణపతులు అవుతున్నాయి, అవి నేను మీకు చూపెడతా, చూసేయండి. ఇక్కడ మనకు వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇవన్నీ వచ్చేసి 3 ఫీట్ల హైట్ అయితే ఉంటాయి గణపతులు. ఇక్కడ నేను మీకు క్లోజ్అప్లో చూపెడతా, చూడండి ఒకసారి. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గణపతులు. ఇక్కడ వర్క్ జరగడం వల్ల మొత్తం ఇట్లా డస్ట్ అవుతుంది. నేనైతే మీకు క్లోజ్అప్లో చూపెడతా, చూడండి ఒకసారి. ఇక్కడ మనకు అది వచ్చేసి ఆదిశేషు మీద కూర్చున్న పాము, అది విష్ణుమూర్తి అవతారం గణపతి. ఇక్కడ మీకైతే నేను క్లోజ్అప్లో చూపెడుతున్నా, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మనకి ఆదిశేషు పైన కూర్చున్న విష్ణుమూర్తి అవతారం గణపతి. అట్లా ఇంకా మనకి ఇంకా గణపతిని చూసుకున్నట్టయితే సింహం మీద కూర్చుంది, పాము మీద కూర్చున్న ఆదిశేషు మీద కూర్చున్న గణపతి. అది మనకి విష్ణు అవతారంలో ఉన్న గణపతి విష్ణుమూర్తి. చూసేసినారు కదా మన TSK కలర్స్లో గణపతులు అయితే ఇవి. ఇక్కడ వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. అట్లనే అయిపోయిన గణపతులు కూడా నేనైతే మీకు చూపెట్టిన. చలో ఇక్కడైతే బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. మీరు తొందరగా వచ్చేసి అయితే బుకింగ్ చేసుకోవాలి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని. అట్లనే మనకి ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది. మన ఇన్స్టా నేమ్ వచ్చేసి MS Creations 27. అక్కడైతే ఫాలో అవ్వండి. అక్కడ అప్డేట్స్ అయితే నేను ఇస్తూనే ఉంటా. చలో ఉంటా, రైట్.